హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా కావ్య వాళ్ళ పుట్టింట్లో అయితే రాజ్ ఇల్లంతా చూస్తూ ఉంటాడు. అలా చూస్తుండగా ఇంతలో అప్పు అక్కడికి వచ్చి, ఏంటి బావా కొత్తగా ఇల్లంతా చూస్తున్నావు అని అడగడంతో, అదేం లేదు, అంతకుముందు నేను వచ్చినప్పుడు మీ ఇల్లు వేరేలా ఉండేది, ఇప్పుడు ఇంట్లో రూపురేఖలే మార్చేశారు అని చెప్పి రాజ్ అడుగుతుంటే, అది బావా, అదే అమెరికా నుంచి మా బావ వచ్చాడు కదా, మా బావ ఇక్కడ ఏ ఇబ్బంది పడకూడదని నాన్నే ఈ ఏర్పాట్లు చూసుకున్నారు అని చెప్పి ఇక అప్పు చెప్తుంది. అబ్బో, ఇంటల్లుడు ఇబ్బంది పడినా పర్వాలేదు కానీ మేనల్లుడు మాత్రం ఇబ్బంది పడకూడదని చాలా చేస్తున్నారు అని చెప్పి ఇక రాజైతే తన మనసులో అనుకుంటాడు. ఇంతలో కనకం, అల్లుడు గారు మీకోసం వేడివేడిగా కాఫీ తీసుకొచ్చాను అని చెప్పి ఇక కనకమైతే తెగ హడావుడి చేసేస్తూ రాజ్ పక్క నుంచి తీసుకెళ్ళి ఇంకా కావ్య వాళ్ళ బావకైతే ఇస్తుంది. అది చూసిన రాజ్కి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఆంటీ, మీరేం చేస్తున్నారు? అల్లుడు గారు అని చెప్పి నాకు కాఫీ ఇవ్వకుండా నా ముందే వాడికిస్తారా అని అనడంతో, అయ్యో బాబు, నువ్వు కాఫీ తాగవు కదా బాబు, మా ఇంట్లో నువ్వు ఏం తింటావో ఏం తాగుతావో కూడా మాకు తెలీదు, ఏదిచ్చినా నువ్వు చిరాకు పడతావు కదా బాబు అని చెప్పి ఇక కనకమైతే రాజ్ని అంటుంది. రాజ్, ఏం కాదు, నాకు కూడా కాఫీ కావాలి, వెళ్ళి కాఫీ తీసుకురండి అని చెప్పి ఇక రాజ్ అయితే కనకాన్ని కాఫీ అడుగుతాడు. ఇంతలో కావ్య రాజ్కి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఏంటి, మీ అమ్మ కాకుండా నువ్వు తెచ్చిచ్చావు అని అడగడంతో, ఈ కాఫీ మా అమ్మే పెట్టింది, నేనే తీసుకొచ్చాను, అయితే ఇప్పుడు మా అమ్మ తీసుకొచ్చి కాఫీ ఇస్తే కానీ తాగరా అని అడగడంతో, ఏం కాదులే, అయినా నువ్వేంటి మాట్లాడితే అటు ఇటు వెళ్ళిపోతున్నావు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి రాజ్ అయితే కావ్యని తన పక్కనే కూర్చోమని చెప్తాడు. ఇక కావ్య సిగ్గుపడుతూ, ఏంటి, అయితే నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారా, అందుకే పక్కనే కూర్చోమంటున్నారా అని కావ్య అడగడంతో, అదేమీ లేదు, మళ్ళీ ఆ బావగాడు నిన్నెక్కడ తగులుకుంటాడా అని ఇక్కడ కూర్చోపెట్టానులే అని చెప్పి రాజ్ కావ్యతో అంటుంటే ఇక కావ్య, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, అంటే మా బావతో నేను కలిసుంటే మీకు కుళ్ళుగా ఉంది కదూ, మీకు జలస్ వస్తుంది కదూ అని అంటూ ఉంటే, ఏ చిచ్చి అదేం లేదు అని చెప్పి ఇక ఏదో మాట్లాడుతుండగా వెనక నుంచి వాళ్ళ బావ, బుజ్జి అనేది చాలా బ్రాడ్ మైండ్, నువ్వు అన్నయ్యని తప్పుగా అపార్థం చేసుకున్నావు, బుజ్జి ఇక్కడే కూర్చుంటే ఎలా కుదురుతుంది, రా బుజ్జి, చిన్నప్పుడు మనిద్దరం సరదాగా మట్టి తొక్కుతూ మావయ్యకి సహాయం చేసేవాళ్ళం, ఇక్కడే కూర్చుంటే అవన్నీ నెమరు వేసుకోవద్దు అని చెప్పి ఇక కావిని చెయ్యి పట్టుకుని తను బయటకైతే తీసుకెళ్తుంటాడు. ఏ ఆగు, ఏంట్రా, నేనుండగా నా పెళ్ళాన్ని నా దగ్గర నుంచి తీసుకుపోతున్నావు, ఇదిప్పుడది నా భార్య, అర్థమవుతుంది కదా, అయినా ఆ మట్టి తొక్కడం అట్లాంటి అంటే నాకు చాలా చిరాకు అని రాజు మాట్లాడుతుంటే ఇక కావ్య అయితే, ఏవండి, మా బావ ఆ పని చేస్తాను అన్నది మీతో కాదు నాతో అండి, మీరెందుకు అంత రియాక్ట్ అవుతారు, మీకు ఇష్టం లేదు కాబట్టి మీరు చూస్తూ ఉండండి, నేను బావతో కలిసి మట్టి తొక్కుతాను అని చెప్పి ఇక కావ్య అయితే వాళ్ళ బావని తీసుకుని ఆ మట్టి తొక్కడానికి వెళ్తుంది. కానీ వాళ్ళ రాజైతే కావ్య బావని వెనక్కి లాగి తనే కావ్యతో కలిసి మట్టి తొక్కడం ప్రారంభిస్తాడు. అలా ఇద్దరు కూడా సరదాగా మట్టి తొక్కుతూ అలాగే ఒకరి మీద ఒకరు నీళ్లు పోసుకుంటూ కొద్దిసేపు ఇద్దరు కూడా ఒకరినొకరు మర్చిపోయి పసిపిల్లల్లాగా మారిపోతారు. అది చూసిన కనకం కృష్ణమూర్తి చాలా ఆనందపడతారు. ఇక కనకమైతే, ఏవయ్యా, పెద్దావిడేసిన ప్లాన్తో అల్లుడు గారు అమ్మాయికి బాగానే దగ్గరవుతున్నారు అని కనకం అంటుంటే ఇక కృష్ణమూర్తి, మరి ఏమనుకున్నావు, పెద్దావిడ మజాక, అందుకే నిన్ను భయపడద్దు అని చెప్పాను అని చెప్పి ఇక కృష్ణమూర్తి అంటుంటాడు. ఇక ఇంతలో రాజ్ ఉలిక్కిపడి కావ్యని కాస్త దూరంగా నెట్టి, ఏంటి కావాలని దగ్గరకు వస్తున్నావు అని రాజ్ అంటుంటే, నేనెక్కడ దగ్గరకు వచ్చానండి, నేను మా బావతో మట్టి తొక్కుదాము అనుకున్నా, కానీ మీరే మా బావని పక్కకు తోసేసి మీరు మా బావ ప్లేస్లోకి వచ్చేశారు, చెప్పచ్చు కదా, నా మీద ఏమైనా ప్రేమ ఉంటే దాన్ని బయట పెట్టచ్చు కదా, కానీ మీరేమో మా బావతో ఏం చేద్దామన్నా
అడ్డం వస్తున్నారు. పైగా అడిగితే నాది చాలా బ్రాడ్ మైండు, నేనేమీ మీ మీద కుళ్ళుకోవట్లేదు అని చెప్తారు అని చెప్పి కావ్య దీర్ఘాలు తీస్తూ మాట్లాడుతుంది. ఇంకా రాజైతే ఆపుతావా, ఇంకా ఆపు, చిన్నప్పుడు మీరేదో ఇరగదీశాను అన్నారు కదా, ఎలా ఉంటుందో చూద్దామన్నాను అనుకున్నాను, అందుకే ఇలా చేశాను. అయినా ఇప్పుడు నువ్వు నాకు భార్యవి, అది మర్చిపోయి మాట్లాడుతున్నావు అని చెప్పి రాజిక అక్కడే పక్కనే ఉన్న నీళ్ళని కడుక్కుంటూ ఉంటాడు. ఇంతలో కావ్య సరదాగా ఆ నీళ్ళని వాళ్ళ బావ మీదకి వేస్తుంది. వాళ్ళ బావ, బుజ్జి, ఇంకా నీకు చిన్నప్పటి చేష్టలు పోలేదు, ఆగు నీ పని చెప్తా అని చెప్పి ఇంకా వెంటనే అక్కడే ఉన్న ఒక పైప్తో ఉన్న వాటర్ని తీసుకోబోతుంటే ఇక రాజా వాటర్ని తీసుకుని కావ్య మీదకి వేస్తాడు. అలా ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు నీళ్లు పోసుకుని ఫుల్గా తడిచిపోతారు. ఇక కావ్య అయితే రాజ్కి మరింత దగ్గరవుతుంది. అలా కావ్య దగ్గరయ్యి రాజ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి కావ్య వెనక్కి స్లిప్ అవడంతో రాజ్ పట్టుకొని ఇక మరింత దగ్గరికి లాక్కుంటాడు. అలా ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఒక్క క్షణం రాజ్ తనని తను మైమర్చిపోతాడు. ఇక కావ్యని దగ్గరగా తీసుకోబోతుంటే కనకం, కృష్ణమూర్తి ఇద్దరు కూడా కళ్ళు మూసుకుంటారు. ఇక వాళ్ళ బావ అయితే వెనక్కి తిరిగి నుంచుంటాడు. ఇంతలో అప్పు అక్కడికి వచ్చి బావా అని గట్టిగా అరుస్తుంది. ఇక రాజ్ ఉలిక్కిపడి కావ్యని వదిలేస్తాడు. అలా వదిలేయడంతో కావ్య పడిపోబోతుంటే మళ్ళీ పట్టుకుంటాడు. ఇంకా కావ్య అయితే ఏంటి కావాలని చేస్తున్నారు కదా, నన్ను పట్టుకోవడానికి ప్రతిసారి నన్ను కావాలని కిందకి వదిలేస్తున్నారు కదా అని చెప్పి కావ్య రాజ్కి ఒక డైలాగ్ వేస్తుంది. ఇక రాజ్ అదేం లేదు, పడిపోతుంటే పట్టుకున్నాను, పట్టుకోవద్దంటే చెప్పు, ఇప్పుడే వదిలేస్తాను అని అనడంతో నిజంగానే వదిలేస్తారా అని కావ్య రాజ్ని అడుగుతుంది. లేదు, వదలను, నిన్ను ఎప్పటికీ వదలను, నిన్ను జీవితాంతం ఇలాగే చూసుకుంటాను అని చెప్పి రాజ్ కావ్యని చూస్తూ ఇక ఆ మైకంలో నిజాన్ని బయటికి అనేస్తాడు. ఏవండి, నిజంగా మీరు జీవితాంతం నన్ను వదిలిపెట్టరా? ఇక మన ఇద్దరి మధ్యలో అనుకున్న విడాకుల పేపర్లు అవన్నీ క్యాన్సిలే కదా అని అంటుంటే తూచ్ అదేమీ లేదు, నువ్వు ఏదో లోకంలోకి తీసుకెళ్ళి నా నోట్లో నుంచి ఏవో ఒక్క మాటలు అనిపించేస్తుంటే వాటిని నేను ఎలా ఒప్పుకుంటాను అని చెప్పి రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లోపలికి. ఇక రాజ్ వెళ్ళిపోవడంతో కనకం కావ్య దగ్గరికి వచ్చి, అమ్మ కావ్య, అల్లుడు గారిలో చాలా మార్పు వచ్చింది, నువ్వు మన మేనల్లుడితో ఉంటుంటే అల్లుడు గారు అస్సలు తట్టుకోలేకపోతున్నారు, అల్లుడు గారికి నువ్వంటే చాలా ప్రేమ అని చెప్పి ఇక కృష్ణమూర్తి కనకం మాట్లాడుతుంటే నాకు తెలుసమ్మా, నాకు తెలుసు ఆయనేంటో, ఆయన మనసేంటో నాకు తెలుసు, కానీ నా మీద ప్రేమని బయట పెట్టకుండా కాస్త ఈగోని చూపిస్తున్నారు, ఆ ప్రేమంతా బయటికి తీస్తాను అని చెప్పి కావ్య ఇక లోపలికి వెళ్తుంది. ఇక ఇంతలో కనకం అల్లుడు గారు భోజనం రెడీ అయిపోయింది రండి అని పిలవడంతో ఇక రాజైతే వెంటనే భోజనానికి గబగబా రెడీ అయ్యి బయటికి వస్తాడు. రాజు వచ్చిన టైంలో వాళ్ళ మేనల్లుడు కూడా బయటికి వస్తాడు. ఇక రాజైతే కావ్య బావని చూసి, వీడేంటి, వీడి కూడా భోజనానికి రెడీ అయిపోయాడు, ఇంతకీ ఈ కావ్య వాళ్ళ అమ్మ నన్ను పిలిచిందా లేకపోతే వీడిని పిలిచిందా? లేదు, నన్నే పిలిచిద్ది, నేను ఈ ఇంటికి అల్లుణ్ణి, వాళ్ళ అమ్మాయికి భర్తని, నన్ను కాకుండా వీడినెందుకు పిలుస్తుంది అని చెప్పి రాజ్ తనలో తను అనుకునేసరికి ఇక కావ్య బావ వెళ్ళి భోజనం దగ్గర కూర్చుంటాడు. అల్లుడు, ఈరోజు నీకిష్టమని ఎన్ని వెరైటీలు చేశాను చూడు అని చెప్పి ఇక భోజనం అన్నీ కూడా వడ్డిస్తుంటుంది. ఇక ఆలోచిస్తున్న రాజ్ ఒక్కసారిగా తల పక్కకి తిప్పేసరికి అక్కడ కావ్య బావ కనిపించడు. ఏడీడు ఎక్కడున్నాడు అని చెప్పి మొత్తం వెతుకుతుంటే ఇక రాజు చూస్తుండగా కనకం కావ్య బావకి ఒక్కొక్కటి వడ్డిస్తూ ఉంటుంది. రాజ్ తట్టుకోలేక, ఏమండి మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా అని అడగడంతో, అయ్యో బాబు, మేమేం చేస్తున్నాం, మేమేమన్నా తప్పుగా ప్రవర్తించామా అని ఇక కృష్ణమూర్తి అడుగుతుంటే, చూడండి ఆంటీ గారు నన్ను భోజనానికి పిలిచి అతనికి భోజనం పెడుతున్నారు అంటే మమ్మల్ని పస్తులుండమనా అని అడగడంతో, అయ్యో బాబు అలా కాదు బాబు, మేనలుడు రాక చాలా రోజులకి వచ్చాడు కదా, వాడికి ఇష్టమైనవన్నీ వండి పెట్టాను,
వాడు తింటుంటే సంతోషంగా చూడాలని వాణ్ణి పిలిచాను అని అడగడంతో, ఓహో, అయితే మీ మేనల్లుడికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టారు అంటే మాకేం వండలేదుగా, మరి మేమేం తినాలి అని రాజు అడగడంతో, ఏంటి బాబు అలా మాట్లాడుతున్నారు, మీకు కూడా ఇష్టమైనవన్నీ చేసి పెట్టాను, వచ్చి కూర్చోండి బాబు, మీకు చాలా ఇష్టమని చేపల కూర చేశాను, కానీ మీకు అవి తీసుకుని తినడం అలవాట్లేదు కదా అని అంటుంటే, ఇంతలో కావ్య, అమ్మా, బావకి కూడా చేపలు తీసుకుని తినడం రాదు కదా, బావా నేను నీకు తీసి పెడతాను అని అనడంతో రాజ్ వెంటనే కావ్య చెయ్యి పట్టుకుని పక్కకి లాగి, చూడు నువ్వు ఈ చేపల్ని నాకు తీసిపెట్టు, మీ అమ్మ మీ బావకి తీసి పెడుతుందిలే అని చెప్పి రాజ్ కావ్యని తన దగ్గరగా లాక్కుని చేపల్ని తీసి పెట్టమంటాడు. అది చూసిన కనకమైతే తనలో తను నవ్వుకుంటుంది. అలాగే కావ్య కూడా తనలో తను నవ్వుకుంటూ ఇక చేపల్ని ఒలిచి పెడుతుంది. బుజ్జి, నీ చేత్తో తిని ఎన్ని రోజులైందో, కానీ నువ్విప్పుడు అన్నయ్యకి భార్యవైపోయావు, నీతో తినిపించుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది అని చెప్పి ఇక కావ్య బావ అంటుంటే, కావ్య బావ మాటలకి రాజైతే, ఏయ్ నువ్వేమన్నా చిన్న పిల్లాడివి అనుకుంటున్నావేంట్రా, ఇప్పుడు నీకు గోరు ముద్దలు తినిపించడానికి ఆంటీ మీ మేనల్లుడికి గోరు ముద్దలు కావాలంట, తినిపించండి అని అనడంతో, తినిపిస్తాను బాబు అని చెప్పి ఇక కనకం తినిపించడానికి ప్లేట్ తీస్తుంటే, వద్దత్తయ్య, మీరు కాదు, కావ్యతో తిని చాలా రోజులైంది అని అనడంతో ఇక కావ్య వెంటనే, వస్తున్నాను బాబా, నేనే నీకు తిని పెడతాను అని చెప్పి ఇక కావ్య వెళ్ళబోతుంటే రాజ్ కావ్యని కిందికి లాగి, నోరు మూసుకొని నాకు తినిపించు, నాకు ఈరోజు ఆఫీస్లో వర్క్ చేసి చేతులు నొప్పొస్తున్నాయి, పెడతావా లేదా భోజనం అని చెప్పి రాజ్ అయితే ఇక ఎక్కడ కావ్య వాళ్ళ బావకి తినిపిస్తుందేమో అని తానే తినిపించుకుంటూ ఉంటాడు. ఇక కావ్య ఒక్కొక్క ముద్దని ప్రేమగా కలిపి రాజ్కి నోట్లో తినిపిస్తుంది. అది చూసిన కనకం, కృష్ణమూర్తి, అలాగే అప్పు వాళ్ళ బావ నలుగురు కూడా చాలా సంతోషిస్తారు. ఇక కావ్య అయితే, ఈ ప్రేమ కోసమే ఎదురు చూస్తున్నాను, కానీ నా ప్రేమ మీకు అర్థం కావట్లేదు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఇక రాజ్కి గోరు ముద్దలు పెడుతుంది. కావ్య అలా తినిపిస్తుంటే రాజ్ అయితే చాలా అంటే చాలా ప్రేమగా కావ్య కళ్ళల్లోకి చూస్తుంటాడు. ఇక రాజ్ కూడా కావ్యకి తన చేత్తో ఒక ముద్దని తీసి తన నోట్లో పెడతాడు. ఒక్క క్షణం రాజ్ తనని తను మర్చిపోతాడు. ఇలా రాజ్ ప్రతిసారి కూడా కావ్యతో దగ్గరున్నప్పుడల్లా తను ఒక మైకంలోకి వెళ్ళిపోతాడు. కావ్య మీద తనకున్న ప్రేమ అప్పుడే బయటకు వస్తూ ఉంటుంది. ఇక ఇంతలో ప్లేట్లో భోజనం అయిపోవడంతో, అక్క ప్లేట్లో భోజనం అయిపోయింది, ఇక మీరు చూసుకోవడం ఆపుతారా అని చెప్పి అప్పు అంటుంది. అప్పు మాటలకి, నీకెందుకు, నీకు కుళ్ళే అని చెప్పి ఇక రాజైతే తన మనసులో అనుకుంటాడు. అలా భోజనాలు పూర్తయిన తర్వాత అలా వెళ్ళి రాజ్ ఇక రూమ్లో ఉంటాడు. ఇంతలో శ్వేత కాల్ చేస్తుంది. శ్వేత రాజ్తో మాట్లాడుతూ, రాజ్ ఈరోజు ఉదయం నుంచి ఏమైపోయావు, కనీసం ఒక్క ఫోన్ కూడా చెయ్యలేదు అని అడగడంతో, అది నేను కళావతి వాళ్ళ పుట్టింటికి వచ్చాను అని చెప్పి రాజ్ చెప్పడంతో, ఏంటి కావ్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళావా, నిజమేనా ఇదంతా అని శ్వేత అడగడంతో, ఎందుకు శ్వేత అలా అడుగుతున్నావు, నేను కళావతి పుట్టింటికి రానా అని అడగడంతో, అదేంటి రాజ్, కావ్య నువ్వు విడిపోవాలనుకుంటున్నారు కదా, కావ్యని నీ నుంచి దూరం పెట్టాలి అనుకుంటున్నావు కదా, మరి తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళినప్పుడు నువ్వెందుకు తనతో వెళ్ళావు అని అడగడంతో, అది నేను ఇక్కడికి ఊరికే ఏమీ రాలేదు, కళావతి వాళ్ళ బావ కలిసి వాళ్ళ పుట్టింటికి వెళ్తానన్నారు, అసలు కళావతిని వాళ్ళ బావతో నేనెందుకు పంపిస్తాను, ఆ బావగాడు నా నుంచి కళావతిని లాక్కోవాలి అని చూస్తున్నాడు, అస్సలు ఒప్పుకోను అని అంటుంటే, అదేంటి రాజ్, కావ్య నువ్వు వద్దనుకుంటున్నావు కదా కావ్యని, మరి కావ్య వాళ్ళ బావతో క్లోజ్గా ఉంటే నీకేంటి ప్రాబ్లం అని చెప్పడంతో రాజ్ ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేడు. చూడు రాజ్, ఈగోలకు పోయి నీ జీవితాన్ని అలాగే నీ లైఫ్ని కూడా పాడు చేసుకుంటున్నావు. నువ్వు కావ్యని ప్రేమిస్తున్నావు, ఆ ప్రేమ చెప్పడానికి నీకు ఈగో అడ్డం వస్తుంది. నువ్వు నీ కావ్య ఎక్కడ దూరం అయిపోతుందా అని ఈరోజు కావ్యతో పాటు వాళ్ళ పుట్టింటికి కూడా వెళ్ళావు. ఏంటి రాజ్, ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావు,
నువ్వు ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావు? నీ మనసులో కావ్య మీద చాలా ప్రేమ ఉంది. ఆ ప్రేమని కావ్యకి చెప్పి కావ్య నువ్వు దగ్గరవ్వండి అని చెప్పి ఇక శ్వేత చెప్తుంటే శ్వేత మాటలకి రాజ్ నోట్లోంచి ఒక్క మాట కూడా రాదు. ఏంటి రాజ్, నోట్లో నుంచి మాటలు రావట్లేదా? నేను చెప్పేది ఇంకా నీకు అర్థం కాలేదా? ఇన్ని రోజులు కావ్య నిన్ను ఎంతో ప్రేమించింది, అలాగే ఎంతో గౌరవించింది. కానీ నువ్వేం చేసావు? కావ్య మనసుని ముక్కలు చేయాలని చూసావు. నాతో లేని ప్రేమని ఉన్నట్టుగా నటించావు. ఇన్ని రోజులు కావ్య బావ ఎక్కడున్నాడు అనుకోకుండా కావ్య కోసం కావ్య బావ సిటీ రావడం ఏంటి? పైగా కావ్యని పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు ఇప్పుడు కొత్తగా కావ్య మీద ఇష్టం చూపించడం ఏంటి? నువ్వు కాస్త ఆలోచించు. నిజంగానే కావ్య బావ కావ్య పిలిస్తే వచ్చాడా, లేకపోతే మళ్ళీ శిథిలమైపోయిన తన ప్రేమని గెలుచుకోవడానికి వచ్చాడో? అది నువ్వు ఆలోచించు. ఇంకొక మాట, నీ నుంచి కావ్యని వదులుకోకూడదు అనుకుంటే ఇప్పుడే కావ్య బావ ఎందుకు వచ్చాడో తెలుసుకో. అది తెలుసుకుంటే నువ్వు కావ్య సంతోషంగా ఉండొచ్చు అని చెప్పడంతో రాజు ఒక్క క్షణం ఫోన్ పక్కన పెట్టి అక్కడికక్కడే కూర్చుండిపోతాడు. ఇక కావ్యతో తనకి పెళ్ళైన దగ్గర నుంచి కూడా ప్రతి సంఘటనని రాజు గుర్తు చేసుకుంటాడు. శ్వేత చెప్పినట్లు నిజంగానే కళావతిని నేను ఇష్టపడుతున్నానా? కళావతిని నేను ప్రేమిస్తున్నానా? అందుకేనా కళావతి వాళ్ళ బావతో ఉంటే నాకు ఇంత కోపం వస్తుంది అని చెప్పి రాజ్ ఇక ఆలోచించడం మొదలు పెడతాడు. ఇంతలో బయట నుంచి కావ్య అలాగే వాళ్ళ బావ మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్న శబ్దాలైతే వినిపిస్తాయి. వాటిని విన్న రాజ్ బయటికి వచ్చి చూసేసరికి కావ్య వాళ్ళ బావతో ఏదో క్లోజ్గా మాట్లాడుతూ ఇక సరదాగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఇంకా ఏదో ఒక దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అది చూసిన రాజ్కి చాలా కోపం వస్తుంది. అలాగే కావ్య నవ్వును చూస్తూ అలానే ఉండిపోతాడు. నిజంగానే కళావతిని వాడు పెళ్లి చేసుకోవడానికి వచ్చాడా? నా నుంచి కళావతి విడిపోయిన తర్వాత వీడిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతుందా? లేదు, వీల్లేదు. కళావతి నాకు కావాలి. కళావతి లేకుండా నేను ఉండలేను. కళావతియే నా జీవితం అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటూ ఒక్క క్షణం కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యని అలాగే వాళ్ళ బావని దూరం చేస్తాడు. చూడు కావ్య, ఈ రోజు నుంచి మీ బావతో నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పడంతో అదేంటన్నయ్యా, ఏమైంది నీకు? ఇప్పటికిప్పుడు కావ్యని ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పడంతో ఏయ్, నీకు చెప్పిన అర్థం కాదు, నువ్వు పక్కకు వెళ్ళు. చూడు కళావతి, ఈ రోజు నుంచి మీ బావతో నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అని చెప్తుంటే ఎందుకు మాట్లాడకూడదు? నా ఇష్టం, మా బావతో నేను మాట్లాడతాను. మీకు నచ్చినట్టుగా శ్వేతతో తిరగట్లేదా? శ్వేతతో మాట్లాడట్లేదా? ఏ రోజన్నా మిమ్మల్ని ఎందుకు శ్వేతతో మాట్లాడుతున్నారు అని అడిగానా? వద్దని చెప్పానా? కానీ మీరెందుకు నాకు కండిషన్స్ పెడుతున్నారు అని చెప్పి కావ్య అంటుంటే, చూడు, నాకు మీ బావతో మాట్లాడడం ఇష్టం లేదు, మాట్లాడద్దని చెప్పానా అని అడగడంతో ఏంటి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నారు? ఎలాగో మీరు నన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నారు కదా, విడిపోయే దాన్ని నా గురించి మీకెందుకు? అయినా విడాకులు తీసుకునే దాని గురించి మీరు ఎంతలాగా ఆలోచిస్తారా అని చెప్పి కావ్య రాజ్కి చిర్రెత్తెలాగా మాట్లాడుతుంది. ఇక ఒక్కసారిగా వాళ్ళ బావ కావ్య మాటలు విని, ఏంటి బుజ్జి, నువ్వు అలాగే అన్నయ్య విడిపోతున్నారా? ఇన్ని రోజులు ఈ నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు బుజ్జి? నేను అమెరికా నుంచి వచ్చి చాలా మంచి పని చేశాను. అన్నయ్య, మీరిద్దరూ ఎప్పుడు విడాకులు తీసుకుంటారు అని చెప్పి ఇక కావ్య బావ రాజ్ని అడగడంతో, ఏంట్రా, నేను కళావతి విడాకులు ఎప్పుడు తీసుకుంటే నీకెందుకు అని అడగడంతో, ఊరుకో అన్నయ్య, మీరెలాగో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు ఇష్టపూర్వకంగా విడిపోతున్నారు. మీరు విడిపోయాక బుజ్జిని చక్కగా పెళ్లి చేసుకొని నాతో పాటు అమెరికా తీసుకెళ్ళిపోతాను, బుజ్జితో హ్యాపీగా గడిపేస్తాను అని చెప్పి ఇక అతను చెబుతుంటే, రే యూ అని చెప్పి రాజైతే వాళ్ళ బావ కాలర్ పట్టుకుంటాడు. ఇంకొక్కసారి కళావతి గురించి అలా మాట్లాడావంటే నాలికి కోసేస్తాను మళ్ళీ.
కళావతి నాది, కళావతి నా భార్య. నేను కళావతిని ప్రేమిస్తున్నాను. నేనెందుకు కళావతికి విడాకులు ఇవ్వాలి? మధ్యలో వచ్చావు, మా ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావు. ముందిక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి రాజైతే ఇక వాళ్ళ బావ చొక్కా పట్టుకుని దూరంగా తోసేస్తాడు. అది చూసిన కావ్య, ఏవండి ఆగండి, ఏంటి ఆవేశం? మీరే కదా చెప్పారు నేనంటే ఇష్టం లేదని, నాతో జీవితాన్ని సంతోషంగా గడపలేరని, నేనుంటే మీకు సంతోషమే ఉన్నదని చెప్పారు కదా, ఇప్పుడేంటి కొత్తగా ఇలా మాట్లాడుతున్నారు అని అనడంతో, లేదు అదంతా అబద్ధం, నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కావ్య అని చెప్పి రాజైతే కావ్యని చాలా ప్రేమగా తను కావ్యని ప్రేమిస్తున్నాను అన్న నిజాన్ని చెప్పి గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇక కావ్య కూడా రాజ్కి దగ్గరవుతుంది. ఈ రకంగా రాజ్ కావ్యలిద్దరు కూడా ఒక్కటవ్వడం చూసి వాళ్ళ కుటుంబం చాలా సంతోషిస్తుంది. ఇంకా కావ్య బావ అనుకున్నట్లు కావ్యని అలాగే రాజ్ని ఒక్కటి చేయగలిగాడా? ఈ ఆనందాన్ని చూసిన కనకం అలాగే కృష్ణమూర్తి ఇంకా ఇదంతా నిజమని నమ్ముతారా? అసలు ఇదంతా నిజమా కళ? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.